నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికై ఈ నెల 26వ తేదీ 4 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లలో అందించే ఇంజనీరింగ్ కోర్సులు ఇతర కోర్సులు వాటి ప్రత్యేకతలు కౌన్సిలింగ్ కు ఎలా హాజరవ్వాలి కోర్సులను ఎలా ఎంపిక చేసుకోవాలి వంటి అంశాలపై కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్. నమస్కారం అండి. సో ముందుగా హైదరాబాద్ అండ్ విజయవాడలో నిర్వహించే కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్కి ఈ కౌన్సిలింగ్ ఎలా ఉపయోగపడుతుంది? విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్లలో మొత్తం 3 క్యాంపస్లలో రేపు 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఏ కోర్స్ చేరాలనుకుంటున్నారు స్టూడెంటు, ఏ కోర్స్ చేరితే వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ ప్లేస్మెంట్ ఈజీగా రావడానికి దోహదపడుతుంది, అవన్నిటి గురించి కూడా వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో వాళ్ళ యొక్క అన్నిటికీ వాళ్ళ ఆలోచన తగ్గట్టు ఆ కోర్సులు చదివితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్కే వెళ్ళాలా లేకపోతే ఇంజనీరింగ్తో పాటు సమానంగా ప్లేస్మెంట్స్ ఇస్తున్న కోర్సులు ఇంకా చాలా ఉన్నాయండి. వాటిలో డిగ్రీ కోర్సులు కావచ్చు, లేకపోతే అది 3 ఏళ్ల కోర్సు కావచ్చు, 4 ఏళ్ల కోర్సు కావచ్చు, 5 ఏళ్ల కోర్సు కావచ్చు, లేదా 6 ఏళ్ల కోర్సు కావచ్చు. ఏ కోర్సుకైనా సరే ఎందులో చేరాలి, ఎందులో చేరితే బాగుంటుంది అనే దాని మీద ఈ కౌన్సిలింగ్ సెషన్ అనేది 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపస్లో జరగనుంది. దానికి స్టూడెంట్స్ అటెండ్ అవ్వటం వల్ల అడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయి. రైట్, అంటే స్టూడెంట్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ ప్రీవియస్ సీనియర్ స్టూడెంట్స్ని కానీ లేక కజిన్స్ కానీ ఇలా చూసి అనుకుంటారు ఈ బ్రాంచ్ తీసుకోవాలి, లేకపోతే ఇలా ఈ బ్రాంచ్ తీసుకుంటే ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి. కానీ సరైన గైడెన్స్ లేక ఎలా వెళ్ళాలి అనేది ఎవరిని అడగాలి అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ కౌన్సిలింగ్కి వస్తే కనుక ఆ స్టూడెంట్కి కంప్లీట్ గైడెన్స్ ఇస్తారంటారా? ఖచ్చితంగా వస్తుంది. దానికోసమే కౌన్సిలింగ్ పెట్టేది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే సీనియర్స్ ద్వారానో లేకపోతే కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు, కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. బట్ లైవ్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ క్యాంపస్కి వచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం క్లియర్ పిక్చర్ వస్తుంది. అంటే కొంతమందికి ఇంజనీరింగ్లో ఏం తీసుకోవాలి, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఆ స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల కెరీర్లో ఎలాంటి మనం ఇంకా స్కిల్లింగ్ సంబంధించి లేకపోతే అడిషనల్గా ఇంకేం చేయాల్సి వస్తుంది, వీటన్నిటి మీద కూడా పూర్తి అవగాహన రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. పిల్లలకి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కొంత తెలుసుకుంటారు, పిల్లలు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. బట్ ఈ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ లైవ్లోకి వస్తే కానీ అర్థం కాదు. వాళ్ళకి ఇప్పుడు తెలిసింది దాదాపు మహా తెలిస్తే ఒక 30% నుంచి 40% ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాట్ 100%. అదే క్యాంపస్కి వస్తే 100% వాళ్ళు ఆ కోర్సుకి వాళ్ళు సూట్ అవుతారా లేదా, ఆ కోర్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విధమైన ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లైవ్లో క్యాంపస్ ఎలా ఉంది, లైవ్లో స్టూడెంట్స్ డిసిప్లిన్ ఎలా ఉంది, ఆ లైవ్లో క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ ప్లేస్మెంట్స్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్యాంపస్లో లైవ్లో చూసుకొని చేరరా సెకండరీ అండి. ఆప్షన్ పెట్టుకోవటం అనేది ఒక విషయం. అంటే అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం బాగుంది, ఏ కోర్సు బాగుంది, ఎలాంటి కోర్సు తీసుకోవాలనే దాని మీద పూర్తి అవగాహన అయితే ఈ కౌన్సిలింగ్ సెషన్ ద్వారా వస్తుంది, 100% వస్తుంది. రైట్. అయితే జనరలీ స్టూడెంట్స్ లైవ్లో వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి తెలిసిన మీరు అన్నట్టు మేబీ మోస్ట్లీ 30% నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో అసలు ఇంజనీరింగ్కి వెళ్ళాలి ఆర్ ఎల్స్ ఎనీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అన్న స్టూడెంట్ ఏ క్వెరీస్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్స్ తీసుకోవాలి, తర్వాత ఎంత స్కాలర్షిప్ వస్తుంది, తర్వాత ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, ఈ 3 మెయిన్ క్రైటీరియాస్. కోర్సు తర్వాత ఎంత స్కాలర్షిప్ వస్తే ఎంత కట్టాలి, కట్టాల్సిన దాని మీద మనం కట్టగలమా లేకపోతే ఏంటి పరిస్థితి అనే దాని మీద క్లియర్ పిక్చర్ వస్తుంది. స్టూడెంట్కి అక్కడ మనకి ఒకదాని మీద చూసేది ఫోన్లో ఫోన్ చేస్తారు, మాకు మీ దగ్గర చేరాలు ఉందండి, మా ఫీజు ఎంత చెప్పండి అంటారు, చేరాలు ఉందంటారు, ఫీజు చెప్తాం. కానీ అక్కడ స్టూడెంట్కి వచ్చే బెనిఫిట్స్ డిస్కస్ చేయరు. స్టూడెంట్కి ఏ బెనిఫిట్స్ వస్తాయి అంటే అతను జేఈలో స్కోర్ ఉందా, ఇంటర్మీడియట్లో ఎంత స్కోర్ ఉంది, అట్లాగే అతనికి కేఎల్ ఎంట్రన్స్లో ఎంత ర్యాంక్ ఉంది, అదే వేరే స్టేట్ వాళ్ళు అయితే వేరే ఆ స్టేట్కి సంబంధించిన
ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ ఉంది, లేకపోతే వాళ్ళ స్టేట్ బోర్డులో ఎంత స్కోర్ ఉంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎందులో ది బెస్ట్ ఇవ్వచ్చు అనేది అక్కడ అనాలిసిస్ చేస్తారు. చేసి ఇదిగో దీనివల్ల నీకు ఇంత స్కాలర్షిప్ వస్తుంది. అదే ఫోన్లో కనుక్కున్నారనుకోండి, వీళ్ళు ఏదో అడుగుతారు, చెప్తారు 10% వస్తుంది అంటారు. కానీ యాక్చువల్గా ఆ స్టూడెంట్కి 25% 50% ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేరు. కౌన్సిలింగ్ రావటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎంత మనకు అంటే నీకు ఎలిజిబిలిటీ ఉన్నదాన్ని కూడా నువ్వు తీసుకోలేని పరిస్థితి మీరు అవకాశం ఉంది. అందుకని డైరెక్ట్ లైవ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు 10% వస్తుందా, 100% ఫీ వేవర్ కూడా ఉంది మన దగ్గర. జేఈ టాప్ స్కోర్స్కి 4 సంవత్సరాలు ఏం కట్టవసల. అది కరెక్ట్గా కనుక్కోకుండా చేరిపోయారు అనుకోండి, ఫీజు కట్టేస్తే ఇంకా ఎవరేం చేయలేరు. సో వచ్చే బెనిఫిట్స్ని పొందడానికి స్టూడెంట్కి అదొక చాయిస్ ఉన్న మార్గం. అలాగే క్యాంపస్లో లోపలికి వచ్చిన తర్వాత క్యాంపస్ ఎలా ఉంది, ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ వేరు. ఒక కాలేజీ, ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది, అందులో క్లాస్ రూమ్స్ ఉంటాయి, అంతవరకే. కానీ ఇక్కడ క్లాస్ రూమ్స్తో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా. ఒక కాలేజీ ఒక క్లాసు వర్క్ కాదు ఇక్కడ. ల్యాబ్స్ చూసుకోవాలి, లైబ్రరీ చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, హాబీ క్లబ్స్ ఏమన్నా చూసుకోవాలి, ప్లేస్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏం జరుగుతుందో చూసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, అలాగే స్పోర్ట్స్కి ఎలా ఉందో చూసుకోవాలి, గేమ్స్కి ఎలా ఉందో చూసుకోవాలి, జిమ్మైజం ఎలా ఉందో చూసుకోవాలి, హాస్టల్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, మెస్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రూమ్కి ఎంతమంది ఉంటారు, మన ఉండే హాస్టల్లో రూమ్కి 2 ఉండాలా, 3 ఉండాలా, 4 ఉండాలా, డీలక్స్ కావాలా, సూపర్ డీలక్స్ కావాలా, ఎక్స్ట్రా డీలక్స్ కావాలా, 2 స్టార్ కావాలా, 3 స్టార్ కావాలా, 4 స్టార్ కావాలా, 5 స్టార్ హాస్టల్ అకామిడేషన్ కావాలా, ఏ టైప్ ఆఫ్ హాస్టల్లో నువ్వు ఉండాలనుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ నీకు కావాలనుకుంటున్నా, అక్కడ చాలా రకాల ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇటువైపుకి వెళ్ళాలనుకుంటే ఇటువైపుకి వెళ్ళొచ్చు. నార్త్ ఇండియన్ ఫుడ్కి వెళ్ళాలా, సౌత్ ఇండియన్ ఫుడ్కి వెళ్ళాలా, లేకపోతే మిక్స్డ్ ఫుడ్కి వెళ్ళాలా, లేకపోతే హాస్టల్లో 2 షేరింగ్ ఉండాలా, 3 షేరింగ్ ఉండాలా, లేకపోతే స్పోర్ట్స్లో నీకు మెడల్స్ కానీ ఉంటే, స్పోర్ట్స్లో నీకు యాక్టివిటీస్లో ఉంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని నాకు ఇందులో ఇంత మెడల్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ ఫర్దర్గా నేనేం చేయొచ్చు, నేను ఫర్దర్ కంటిన్యూ అవ్వాలంటే నాకు యూనివర్సిటీ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ ఏంటి, నేను చదువుకోవడానికి అవకాశాలు ఏంటి, ఇవన్నీ స్పోర్ట్స్లో కనుక్కోవచ్చు. అట్లాగే ఫైనాన్షియల్గా బర్డెన్ ఉంది, ఫైనాన్షియల్గా వాళ్ళకి కొంత స్కాలర్షిప్ వస్తుంది, యూనివర్సిటీ ర్యాంక్ ద్వారానో, జేఈ ద్వారానో, దేనో ద్వారా ఒక 10% నుంచి 50% స్కాలర్షిప్ వచ్చింది అనుకుందాం. మిగతా 50% కట్టాలి అంటే ఫైనాన్షియల్గా కట్టగలరా లేదా, కట్టలేకపోతే పక్కనే బ్యాంక్ వాళ్ళు ఉంటారు, ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. మంత్లీ కట్టాలా, 6 నెలలకు ఒకసారి కట్టాలా, సంవత్సరానికి ఒకసారి కట్టాలా, లేకపోతే 2 నెలలకు ఒకసారి కట్టాలా, లేదా కోర్సు మొత్తం అయిపోయిన తర్వాత ఈఎంఐ పెట్టుకోవాలా, ఇన్ని రకాల చాయిసెస్ స్టూడెంట్కి ఉంటాయి. సో ఇవన్నీ ఫోన్ల ద్వారానో లేకపోతే క్యాంపస్ విజిట్ చేయకుండా మాత్రం కుదరదండి. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఎవరికి తెలియదు, వాళ్ళు వచ్చి చెప్తే కానీ తెలియదు. మాది ఇది ఫైనాన్షియల్ పొజిషను, మేము ఇంత కట్టగలం, మిగతాది యూనివర్సిటీ ద్వారా ఏమైనా లోన్ ఇప్పించగలరా, ఇప్పిస్తే పర్ మంత్ ఎంత కట్టుకోవాలి, పర్ 6 మంత్స్కి ఎలా కట్టుకోవాలి, ఇట్లా మనకి చాలా రకాల కోర్సులు ఉంటాయి, చాలా రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. 50 స్పెషలైజేషన్స్ ఉంటాయి. 50 స్పెషలైజేషన్ ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, 2 సెమిస్టర్ ఉంది, ట్రైమిస్టర్ ఉంది, ఏది తీసుకోవాలి, 2 సెమిస్టర్ సిస్టమ్కి వెళ్ళాలనుకుంటున్నారా, ట్రైమిస్టర్ సిస్టమ్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఏది తీసుకోవాలి, ఎలాంటి కోర్స్ తీసుకోవాలి. 3 ఏళ్ల ప్రోగ్రామ్ అంటే బీఎస్సీ యానిమేషన్, గేమింగ్ అలాంటి ప్రోగ్రామ్స్, బీసీఏ, బీబీఏ ఉంటాయి. 4 ఏళ్ళు అంటే ఇంజనీరింగ్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, అట్లాగే మిగతా ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ ఉంటుంది. ఇట్లాంటి 4 సంవత్సరాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. 5 ఏళ్ళకు వచ్చేపాటికి బీబీఏ ఎల్ఎల్బీ ఉంటుంది. అట్లాగే 6 ఏళ్ళ కోర్సు వచ్చేపాటికి ఫార్మాడీ ఉంటుంది. ఇట్లా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉండే ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి, ఎంత డ్యూరేషను, ఎన్ని సెమిస్టర్లు ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్లు ఎంత వస్తాయి, మిగతాది ఎలా కట్టుకోవాలి అంటే కౌన్సిలింగ్ రావటం చాలా ముఖ్యం. రైట్. అంటే మీరు చెప్పినట్టు ఓన్లీ ఎడ్యుకేషన్ కరికులం గురించే కాకుండా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కానీ లేదంటే ఈ బ్యాంకర్స్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో ఆ డీటెయిల్స్ ఇచ్చే పర్సనాలిటీస్ వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉంటారా? బ్యాంక్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. బ్యాంక్ వాళ్ళు సపోర్ట్గా మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళంతా గైడెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఫోన్లోనూ లేకపోతే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేరాలనుకోండి, స్టూడెంట్ కావాల్సిన బాగా చెప్తున్నారా లేదా, ర్యాంకులు వస్తున్నాయి లేదా, ఈ రెండే చూసుకుంటారు.
మిగతా ఏమి ఉండవు. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చేప్పటికి అలా కాదు. ఇంజనీరింగ్ అంటే 4 ఏళ్ల పాటు ఒక చోట ఉద్యోగం చేయటం, ఇంటర్మీడియట్ అంటే 2 ఏళ్ళు చదవటం, ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాల పాటు ఒక చోట ఉద్యోగం చేయటం లాంటిది. అది ఉద్యోగం ఎందుకు అంటున్నామంటే ఈ 4 సంవత్సరాల ప్రోగ్రాంలో 3 సంవత్సరాలు కాలేజీలో ఉద్యోగం చేస్తారు, నెక్స్ట్ 4వ సంవత్సరం కంపెనీకి వెళ్తారు, ఆ కంపెనీ తర్వాత జాబ్ కంటిన్యూ అవుతారు. సో ఈ జాబ్ చేసే ప్రక్రియలో సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, పెద్ద ఇండస్ట్రీ నుంచి వచ్చి టైప్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి ఇక్కడ టీచింగ్ ఉంటుంది. అవన్నీ పూర్తి అవగాహన తెచ్చుకుంటే వాళ్ళు చేరబోయే కోర్సు యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళు చేరబోయే కోర్సు యొక్క ప్రయారిటీ, వాళ్ళు చేరబోయే కోర్సు యొక్క ప్లేస్మెంట్స్ అన్నీ కూడా అవగాహన వస్తాయి. సో అది ఏమి లేకుండా జస్ట్ బీటెక్ డిగ్రీ చేద్దాం ఏదో ఒకటి అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ఈ గ్లోబల్ కాంపిటీషన్లో మీకు బీటెక్ డిగ్రీ కాదు కావాల్సింది, బీటెక్ డిగ్రీతో పాటు ప్లేస్మెంట్ కావాల్సిన స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే సర్టిఫికేషన్స్ కానీ, గ్లోబల్ సర్టిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కనుక మీరు కరెక్ట్గా తీసుకోవాలి అనుకొని ఒక అవగాహనకు వస్తే చేరే ముందే మీ మైండ్ అనేది దాన్ని ప్రిపేర్ అయి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చేస్తారు, క్యాంపస్లో చేరుతారు, చేరిన 3 నెలలకి ప్రెషర్ ఫీల్ అవుతారు. అమ్మో నేను చదవలేకపోతున్నాను, అమ్మో నా ఇంజనీరింగ్ నా వల్ల కాదంటారు. ఎందుకు అంత వచ్చేస్తుందంటే బిఫోరే వాళ్ళకి ఒక అవగాహన లేకపోవటం, వాళ్ళు అనుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ డిఫరెంట్, ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ డిఫరెంట్. ఇంజనీరింగ్ వచ్చేపాటికి సెల్ఫ్ లెర్నింగ్తో పాటు చాలా 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 ఓన్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ లాగా బీటెక్ అయితే అవ్వదు, దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీ లైఫ్ సెటిల్ అయ్యే ఇష్యూ కాబట్టి, ఈ 4 ఏళ్ళు అంటే మీ 40 ఏళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి మీరు 1-4 సార్లు అన్ని రకాలు ఆలోచించుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేది గైడెన్స్ అయితే ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలు ఇద్దరు తీసుకోవాలి. రైట్. అంటే మీరు అన్నట్టు ఇది కెరియర్ టర్నింగ్ పాయింట్. అంటే ఈ స్టెప్ తర్వాత వాళ్ళ కెరియర్ మొత్తం, వాళ్ళ లైఫ్ స్కేలే మారిపోతుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఓన్లీ అంటే ఇప్పుడు మీరు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్, ఫర్ ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు గైడెన్స్ ఇస్తారా? అన్ని ప్రోగ్రామ్స్కి అండి. ఇంజనీరింగ్ గురించి నేను మాట్లాడు అదే ఇందాక చెప్పింది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 నుంచి 6 వరకు ఉన్నాయి. వీటిలో ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోవచ్చు. దేనికైనా కౌన్సిలింగ్ ఉంటుంది, దేనికైనా లోన్ ఫెసిలిటీ ఉంటుంది, దేనికైనా ప్లేస్మెంట్స్ ఉంటుంది, దేనికైనా కరికులం ఇండస్ట్రీ నుంచే ఉంటుంది, దేనికైనా పీబీఎల్ మోడే ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అదంతా కూడా మిగతా చోట్లకి కేఎల్కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. బయట నుంచి చూస్తే అన్నీ ఒకే రకంగా ఉంటాయి, లోపలికి వస్తేనే వాట్ ఈజ్ కేఎల్, వాట్ ఈజ్ అదర్స్ అనేది మీకు డిఫరెన్స్ కావాలంటే మీరు విజిట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక సబ్జెక్ట్ పైన ఉంటుంది, ఇంకొకటి మార్కెట్లో డిమాండ్ ఇంకో కోర్స్ పైన ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఆ డైలమాలో ఉన్న కండిషన్స్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. దానివల్లేనండి ఎక్కడంటే వీళ్ళు అనుకునేది ఒకటి, వీళ్ళు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఏదో ఇంటర్నెట్లో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తారు, అలా చేద్దాం అలా చేద్దాం. బట్ అంటే ఇది ప్రాక్టికల్గా ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళ కౌన్సిలింగ్లో అర్థమవుతుంది. ఇప్పుడు స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలా, డేటా సైన్స్ తీసుకోవాలా, ఎంఎల్ తీసుకోవాలా, సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి, ఇవన్నీ చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, తర్వాత ప్లేస్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి యాక్టివిటీస్ ఎలా విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం దానికి తగ్గట్టు ట్రైన్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం డిసిప్లిన్. ఇంటర్మీడియట్ నుంచి ఒక్కసారి ఇటువైపు అంటే ఈ స్థాయి వేరు ఆ స్థాయి వేరు. కాయిన్కి ఒక సైడ్ ఇంటర్మీడియట్ వరకు అయితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో లైఫ్ టర్నింగ్ పాయింట్, మీరు అన్నట్టు లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకునే డెసిషను చాలా ముఖ్యము. పేరెంట్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు చదువుతుంది అతనే అయినా దాన్ని బాధ్యతగా తీసుకొని అది ఎలా ఉంది ఏంటి అనేది రేపు ఫ్యూచర్లో ఎలా చేయించాలనేది పేరెంట్కి కూడా బాధ్యత ఉంటుంది. సో వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఈజీ అవుతుంది, వాళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది. చదువుతుంది చదివిస్తుంది వీళ్ళిద్దరికి గ్యాప్ ఉండకూడదండి. ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే చదివిస్తున్నారో, ఎవరైతే చదువు చెప్తున్నారో వీళ్ళ ముగ్గురికి కమ్యూనికేషన్ అనేది అది ఒక ట్రయాంగిల్, ఆ సర్కిల్ ఎప్పుడు కూడా కనెక్టివిటీలో ఉండాలి. ఎక్కడ కనెక్షన్ పోయినా సరే
అల్టిమేట్గా సఫర్ అయ్యేది స్టూడెంటే. సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈ సర్కిల్ ఏదైతే ఉందో, ఈ సర్కిల్ ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉంటే పేరెంటు, స్టూడెంటు, యూనివర్సిటీ, ఈ ముగ్గురికి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అవగాహన రావాలి. వస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ఒక స్టూడెంట్ అంటే కోర్స్ ఏదని ఫిక్స్ అయిన తర్వాత, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఏదని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత అంటే ఎక్కువ మంది వాళ్ళు ఆప్ట్ చేసుకునేది ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగున్నాయి అని చెప్పి. సో ప్లేస్మెంట్స్ బాగున్నాయి అంటే అసలు ఎంత పర్సెంటేజ్లో ప్లేస్మెంట్స్ని ఆ స్టూడెంట్ అది ఆయన పరిధిలోకి తీసుకోవాలంటారు? అంటే ఈ ప్లేస్మెంట్ ఇంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనం దీంట్లో జాయిన్ అవ్వాలి. సో అలా ఎలా బేరీజ్ వేసుకోవాలంటారు? ఇక్కడ మనకి ప్లేస్మెంట్ అనేది బ్రాంచ్ని బట్టి ఉండదండి. ఇంజనీరింగ్ వచ్చేప్పటికి ఏ కోర్స్ తీసుకున్నా సరే ప్లేస్మెంట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మాది లాస్ట్ ఇయర్ 75 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, యాపిల్ కంపెనీ, ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఈ సంవత్సరం 81 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, ఒక మెకానికల్ స్టూడెంట్. సో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మెకానికల్ స్టూడెంట్కి వస్తుందా, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి వస్తుందా, ఎలక్ట్రికల్కి వస్తుందా, ఎలక్ట్రానిక్స్కి వస్తుందా అనేది అసలు బ్రాంచ్ని బట్టి ఉండదు. స్టూడెంట్ తీసుకున్న మెకానికల్ స్టూడెంట్ మల్టీ స్పెషలైజేషన్లో డిగ్రీ చేశాడు అంటే మెకానికల్తో పాటు కంప్యూటర్ సైన్స్ చేశాడు. సో మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీ అనేది చాలా ప్రయారిటీ. అవన్నీ తెలుసుకోవాలి. అంటే జనరల్గా బీటెక్ అంటే ఏమవుతుందంటే, బీటెక్ మెకానికల్ అంటే 4 ఏళ్ళు మెకానికల్ చదవటం కాదు, అది బయట ఉండే సిస్టమ్. మన దగ్గర అలా ఉండదు. మెకానికల్ విత్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ విత్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ విత్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్ విత్ ఆర్టిఫిషియల్, ఇట్లాగా మల్టీ స్పెషలైజేషన్స్లో డిగ్రీలు ఉంటాయి. ఆ మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీలు చేయటం వల్ల ఇండస్ట్రీ వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు. అంటే వాళ్ళని మల్టీ ఆప్షన్స్కి వాళ్ళని ఉపయోగించుకుంటారు. అందుకని ఇప్పుడు ప్లేస్మెంట్స్, జాబ్స్ పోతున్నాయి అంటే వాళ్ళందరికీ కొంత వరకు మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఒక స్ట్రీమ్లోనే ఉంటుంది. రిమైనింగ్ స్ట్రీమ్లో వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడంతో ఆ కంపెనీస్ వాళ్ళని ఉంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు మా దగ్గర చదివే స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పాటు మల్టీ స్పెషలైజేషన్ చేస్తారు. ఈ మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీలు చేయటం వల్ల ఉద్యోగం పోవటం కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. 10 లక్షల ప్యాకేజ్ ఉన్నాడు 25 లక్షలకి వెళ్తాడు, 25 లక్షల ప్యాకేజ్ ఉన్నాడు 40 లక్షలకి వెళ్తారు. అంతేగాని 20 లక్షల ప్యాకేజ్ ఉన్నాడు 10 లక్షల ప్యాకేజ్ దిగిపోరు. ఎందుకంటే ఆ కోర్సు కరికులము, ఆ విధానము, టీచింగ్ మెథడాలజీ, ఇవన్నీ కూడా స్కిల్లింగ్, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఈ 3 ఏళ్ల తర్వాత అతనికి ఉపయోగపడే అంశాలు. ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. జస్ట్ లైక్ లాగా మీరు ఎక్కడ పడితే అక్కడ డిగ్రీలు చేస్తే మాత్రం దేర్ ఈజ్ నో ఛాన్స్. మీ 4 ఏళ్ళు వృధా చేసుకున్నట్టే. ఈ 4 ఏళ్ళ టైము, మీ 40 ఏళ్ళ భవిష్యత్తు మీరు వృధా చేసుకోవాలనుకుంటే మీ చాయిస్ ఎట్లా వెళ్ళొచ్చు. బట్ ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం అయిపోగానే డిగ్రీతో పాటు ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి అంటే కేఎల్ యూనివర్సిటీ 16 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ లెగసీని కంటిన్యూ చేస్తుంది. ఈ 100% ప్లేస్మెంట్ సక్సెస్ అనే లెగసీని ఈ సంవత్సరం 2026 విద్యా సంవత్సరం బయటకు వచ్చిన పిల్లలు కూడా తీసుకున్నారు 100%. అట్లా మీకు కూడా కావాలనుకుంటే మీ భవిష్యత్తు సంబంధించి ముందు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి రండి. మీరు ఏ కోర్స్ చేయాలి, అసలు చేస్తారా లేదా, ఏ కోర్స్ చేయాలి, అదంతా కూడా సెకండరీ. ఫస్ట్ యూ గెట్ ది సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్యాంపస్. అసలు ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ అనేది, మీరు క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వచ్చి చూస్తే తెలుస్తుంది. సినిమాలో చూపించినట్టు, టీవీలో చూపించినట్టు, లేకపోతే యూట్యూబ్లో చూసినట్టు కాదు. మీరు కమ్ అండ్ విజిట్ ది క్యాంపస్ అండ్ పిల్లలతో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి. లైవ్లో మీకు అసలు లైబ్రరీ ఎలా ఉందో తెలుస్తుంది, అసలు లైవ్లో హాస్టల్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీరు ఇప్పటివరకు చిన్న చిన్న క్యాంటీన్లో చూస్తుంటారు. ఇంటర్మీడియట్లో అంటే చిన్న చిన్న క్యాంటీన్లు ఉంటాయి. అసలు క్యాంటీన్ అంటే ఎలా ఉంటుంది, ఒక మెస్ అంటే ఎలా ఉంటుంది, ఒక పెద్ద హాస్టల్ ఎలా ఉంటుంది, 5 స్టార్ హాస్టల్ ఎలా ఉంటుంది, 2 స్టార్ హాస్టల్ ఎలా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది, ఇట్లా ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఏ క్వాలిటీ ఉంటాయి, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, హాబీ క్లబ్స్, మనకు కావాల్సిన దాంట్లో మనం ఇష్టపడిన దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ అవ్వచ్చు. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్, స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్, కల్చరల్ క్లబ్స్, ఇలాంటి క్లబ్స్ అన్నింటిలో మీకు ఏది కావాలి, మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది మీరు లైవ్లో చూసి అనుభూతి పొందవచ్చు. రైట్. ఇందాక మీరు అన్నట్టు అంటే ఏఐ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది,
అంటే ఒక ఇన్సెక్యూరిటీలో అసలు ఆ బ్రాంచ్ తీసుకోవాలా, ఇంజనీరింగ్ వైపు వెళితే మరి రేపు ఫ్యూచర్లో మన జాబ్స్ అన్ని పోతాయి అన్న ఒక మైండ్కి వచ్చేసారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు ఓన్లీ ఇంజనీరింగ్ చేసిన పీపులే అంటున్నారా? అంటే ఇప్పుడు ఫర్దర్ మనం అప్గ్రేడ్లో వెళ్ళాలంటే మల్టీ స్పెషలైజేషన్ కోర్సు కంపల్సరీ చేయాల్సిందేనా? ఖచ్చితంగా చేయాలి. ఏఐ 4 ఏళ్ల క్రితం ఏదైతే మనం అనుకున్నామో ఆక్యుపై చేస్తున్నది అదే జరిగింది. నెక్స్ట్ రాబోయే 4 ఏళ్ళలో కూడా ఇంతకంటే దారుణంగా ఉంటుంది. లే ఆఫ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయండి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, అది రెగ్యులర్ అవుద్ది. ఆ లే ఆఫ్స్ రెగ్యులర్ అయ్యే టైంలో మీరు బయటకు వచ్చే టైంలో మీ దగ్గర సబ్జెక్ట్ అనేది డిగ్రీ ఒకటి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అలౌ చేయరు. నా దగ్గర డిగ్రీ ఉంది, బీటెక్ చేసి అనేది అరకొర నాలెడ్జ్ తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకంటే నాలెడ్జ్ ఉన్న ఏఐ ఉంది, మీ చేత కంటే వాళ్ళ చేత చేయించుకుంటారు. సో మీరు పోటీ పడేది ఒక ఏఐతో, అంటే కృత్రిమ మేధస్సుతో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ మేధస్సుకి 10 మేధస్సులు కలిస్తే ఏఐ. అలాంటి దాంతో పోటీ పడుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? సో దానికి తగ్గట్టు మీ నాలెడ్జ్ని, మీ స్కిల్స్ని, మీ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ డిగ్రీ ఉండాలి. సో అప్పుడు ఈ మల్టీ స్పెషలైజేషన్ కోర్సు రెగ్యులర్ కరికులంలో యాడ్ అయి ఉంటుందా, ఆర్ ఎల్స్ మనం స్పెషల్గా దీనికి టైం ఇంకా పెట్టాల్సి ఉంటుందా? లేదు. ఓకే, వాట్ ఎవర్ ది రెగ్యులర్ షెడ్యూల్, రెగ్యులర్ పీరియడ్ ఏది అవుతుందో టైం పీరియడ్ దాంట్లోనే యాడ్ అయి ఉంటుంది. ఓకే, అది ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది త్రూ కౌన్సిలింగ్ ద్వారా స్టూడెంట్ తెలుసుకుంటారు. ఓకే, అంతేగాని ఎలా పడితే అలాగే ఏదో ఒక డిగ్రీ చేసేస్తే మాత్రం అసలు వర్కౌట్ అవ్వదు, అసలు చేయడం కూడా అనవసరం. అసలు బీటెక్ ఒక డిగ్రీ తీసుకుని వచ్చేద్దాం అనుకున్నప్పుడు మీరు అసలు చేయకపోవడం బెటర్, అసలు రాకపోవడం మంచిదండి. ఏదో చిన్న ఉద్యోగం చూసుకోవడం బెటర్ నన్ను అడిగితే. అండ్ చాలా మంది కూడా అంటే ఏదో ఒక కాలేజ్లో అంటే వాళ్ళకు ఉన్న ర్యాంక్ని బట్టో లేదా వాళ్ళకున్న ఫీజ్ స్ట్రక్చర్ని బట్టో ఏదో ఒక కాలేజ్లో మనం ఫస్ట్ ఇంజనీరింగ్ చేసేద్దాం, ఆ తర్వాత కోర్సులు నేర్చుకుందాం, దాని త్రూ మనం ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ అవుదామని. అది అనుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా అనుకుంటాం మనం, దీని తర్వాత అది చేద్దాం, దాని తర్వాత అది చేద్దాం అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హైదరాబాద్ అమీర్పేట ఒక్కసారి వచ్చి చూడమని చెప్పండి, ఎంతమంది లక్షల్లో పిల్లలు అక్కడ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళలో మీరు ఒకళ్ళు అవుతారు, అంతకు మించి ఏమి ఉండదు. క్యాంపస్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలండి. క్యాంపస్లో నీ కోర్సు 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్కి ఇండస్ట్రీకి వెళ్ళాలి, కంటిన్యూషన్ జాబ్ ఉండాలి. ఇది మా దగ్గర జరిగే ప్రొసీజర్. ఇది కాకుండా నువ్వు క్యాంపస్ నుంచి డిగ్రీ తీసుకుని బయటికి వెళ్ళి నువ్వు బయట పోటీ ప్రపంచంలో నువ్వు ఉద్యోగం తెచ్చుకుందాం అంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్. నీ క్యాంపస్లో నీకు 10 లక్షల ప్యాకేజ్ వస్తే నువ్వు బయటికి వెళ్ళి అదే కంపెనీ నువ్వు పోటీకి వెళ్తే నీకు 5 లక్షల ప్యాకేజ్ ఇస్తారు. అంత పోటీ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ క్యాంపస్లో జరిగే ఇంటర్వ్యూస్, క్యాంపస్ జరిగే ప్లేస్మెంట్స్ ద్వారా నీకు వచ్చిన ప్యాకేజీ నువ్వు బయటికి వెళ్తే వచ్చే ప్యాకేజీకి డబుల్ ఉంటుంది. అంత వేరియేషన్ ఉంటుంది. బయటికి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అంటే నా ఉద్దేశం చాలా టఫ్, చాలా కష్టపడాలి, చాలా త్యాగాలు చేయాలి. ఇయర్ బై ఇయర్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కోర్సులు ఇంకా నేర్చుకోవాలంటే మొత్తంలో టైం వేస్ట్ అవుతూ ఉంటాయి. టైం మినిమం 2 to 3 years వేస్ట్ అయిపోద్దండి. ఈ లోపు ఇతనితో పాటు చదివిన వాళ్ళు ఇతని పై బాసులు అయిపోతారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇతనేమో ఇంకో ఉద్యోగం లేకుండా తిరుగుతుంటాడు, వీటితో పాటు చదివినాడు బాస్ అయి కూర్చుంటాడు. సో ఇట్లాంటి డిఫరెన్షియేషన్స్ వస్తాయి. కాబట్టి చదువుకునేటప్పుడే, తీసుకునేటప్పుడే క్లారిటీ, క్లియర్గా ఒక విజన్తో ఇది చెయ్యాలి, ఇది చేద్దాం అనుకుంటున్నాము, ఈ కోర్స్ చేస్తే నాకు ఈ ప్లేస్మెంట్ వస్తుంది అన్న అవగాహనతో మీరు ముందుకెళ్తే, పేరెంట్స్ స్టూడెంట్ ఇద్దరు ఆ అవగాహన ఉంటే ఇట్ ఈజ్ ఏ వెరీ ఈజీ టు గెట్ ది ఆపర్చునిటీ ఇన్ టాప్ ఎంఎన్సీ. అండ్ కొంతమంది స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈ కోర్స్ తీసుకుంటే నా లైఫ్ స్కేల్ ఇలా ఉంటుంది, 4 ఏళ్లలో నేను పలానా దాంట్లో చేస్తాను, లేదు అసలు నాకు ఈ ఏఐతో రీప్లేస్మెంట్ వద్దు, లే ఆఫ్స్ వద్దు, వీటితో సంబంధం లేదు, నేను మంచిగా బిజినెస్ పెట్టుకుందాం, సో దీనికి సంబంధించి నేను ఇంకో కోర్సు ఏదైనా జాయిన్ అవుదాం, ఇంకొక రోజు ఇది కాదు అసలు కంప్లీట్గా నేను ఈ కోర్స్ చేద్దాం, వాళ్ళ లైఫ్ స్కేల్ ఇలా ఉంది అంటే వాళ్ళ రెగ్యులర్ చూసే సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అండ్ వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుందా ఆఫ్టర్ ది కౌన్సిలింగ్? ఖచ్చితంగా పేరెంట్ యొక్క దాన్ని బట్టి మేము గైడ్ చేస్తాం. పేరెంట్ బిజినెస్ మెన్, వాళ్ళ అబ్బాయిని కూడా బిజినెస్లో తీసుకెళ్ళాలనుకుంటారు. పేరెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళ బాబుని కూడా ఎంప్లాయ్ చేయాలనుకుంటాడు. పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ అబ్బాయిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలనుకుంటారు. పేరెంట్ అగ్రికల్చర్, వాళ్ళ అబ్బాయిని అగ్రికల్చర్లో కాకుండా డిఫరెంట్గా చూడాలనుకుంటారు. కొంతమంది పేరెంట్స్ అగ్రికల్చర్ కూడా చేయించాలనుకుంటారు. అంటే అక్కడ పేరెంటు, స్టూడెంటు, యూనివర్సిటీ, నేను ఇందాక చెప్పింది అదే. ఆ సర్కిల్ కనుక కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా
స్టూడెంట్కి అవగాహన వస్తుంది, పేరెంట్కి అవగాహన వస్తుంది. ఆ గైడ్ చేస్తాం. బిజినెస్ పీపుల్ బిజినెస్ చేయాలి, బీబీఏ చేయమని చెప్తాం. బీబీఏలో బిజినెస్ అనలిటిక్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంతోపాటు మీరు ఏఏ చేయాలనుకుంటే బీబీఏలో ఏఏ చేయొచ్చు. అట్లాగా అంటే అలా కాకుండా ఇంజనీరింగ్లో నేను టాప్ ఎంఎన్సీలో జాబ్ పొందాలి, బీటెక్ చేయి. ఇంజనీరింగ్లో ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, కోర్ వైపు వెళ్ళాలనుకుంటున్నావు, నాన్ కోర్ వెళ్ళాలనుకుంటున్నావు, సాఫ్ట్వేరా లేకపోతే ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను. పేరెంట్ యొక్క ఆశ ఏంటి, స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నా దాని మీద అవగాహన ఇప్పిస్తాం. సో నీకైతే ఇది సూట్ అవుతుంది, మీ ఫాదర్ అన్నదాన్ని బట్టి, మీ మదర్ అన్నదాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి నీకు ఇది సెట్ అవుతుంది, పక్కగా నువ్వు దీని ప్రకారం ప్లాన్ ప్రకారం వెళ్ళని చెప్తావు. ఇదంతా అంత ఈజీ కాదు, ఏదో ఫోన్లోనో లేకపోతే ఇందులో అయితే వచ్చేసేదండి. అది డీటెయిల్గా డిస్కషన్ జరగాలి, డీటెయిల్గా పేరెంటు స్టూడెంటు టీచరు కూర్చోవాలి. కూర్చుంటే ఐడియా వస్తుంది. వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళకి చాలా విషయాలు తెలియవు, అక్కడికి వస్తే కానీ తెలియవు. కరెక్ట్. ఓపెన్ అవుతాడు, ఇంట్లో ఓపెన్ అవ్వడు, బాబు కానీ పాప కానీ ఇంట్లో ఓపెన్ అవ్వడు. ఎప్పుడైతే కౌన్సిలింగ్లో కూర్చుంటారో ఓపెన్ అవుతారు. సో నాకు ఇది చేయాలని ఉందని చెప్పి మాతో చెప్తాడు. వాళ్ళ ఫాదర్ వైపు చూస్తాం, నాకు తెలియదండి మా బాబు ఇప్పుడే చెప్తున్నారు అంటారు. ఇట్లాంటి పరిస్థితులు అక్కడ లైవ్లో చూడొచ్చు. అంటే వాళ్ళ 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 బాబు కానీ పాప కానీ ఏమనుకుంటున్నారు అనేది ఆ కౌన్సిలింగ్లోనే బయటకు వస్తాయి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. అందుకే కౌన్సిలింగ్ రేపు 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 4 రోజుల పాటు జరిగే కౌన్సిలింగ్ మీ భవిష్యత్తును మార్చబోయేది. మీకు మార్కుల పరంగా, ర్యాంకుల పరంగా, స్కాలర్షిప్లు 10% నుంచి 100% వరకు స్కాలర్షిప్ పొందొచ్చు. లైవ్లో అన్నీ చూడొచ్చు, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు, హాస్టల్ ఎలా ఉంటాయో చూడొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఆఫ్టర్ ఇంటర్ ఒక స్టూడెంట్కి ఏం కావాలి, కౌన్సిలింగ్లో ఎలాంటివి ఉంటాయి, ఈ గైడెన్స్ అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్కెరియర్స్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.